హాయ్ ఫ్రెండ్స్, ఒక హీరోకి దక్కాల్సిన సూపర్ హిట్ మూవీస్ మరో హీరోకి దక్కాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? హ్యాపీ డేస్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా అనిపించారు. అందుకు తగ్గట్లుగాని వరుణ్ సందేశ్ గారు వరుస సూపర్ హిట్స్ కూడా కొట్టారు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీ ఎమోషనల్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా విజయం సాధించింది. కుర్రాడు లాంటి చిత్రాలు కూడా యావరేజ్గానే ఆడాయి. టాలీవుడ్లో క్రేజీ హీరోగా వరుణ్ సందేశ్ ఎదిగేందుకు ప్లాట్ఫామ్ సెట్ అయింది. కానీ అదే టైంలో వరుణ్ సందేశ్ తప్పటడుగులు వేశారు. దానికి తోడు ఆయనకు అదృష్టం కూడా కలిసి రాలేదని అనాలి. నాగ చైతన్య గారి సూపర్ హిట్ మూవీ 100% లవ్ మూవీ ముందుగా వరుణ్ సందేశ్తో అనుకున్నారట. వరుణ్ సందేశ్ హీరోగా కన్ఫర్మ్ అయ్యారు కూడా. కానీ ఊహించని విధంగా నాగ చైతన్య చేతుల్లోకి ఆ మూవీ వెళ్ళింది. తనని ఎందుకు పక్కన పెట్టారో కూడా వరుణ్ సందేశ్కి అర్థం కాలేదు. ఇక ఆయన నటించాల్సిన మరో సూపర్ హిట్ మూవీ గుండె జారి గల్లంతైంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ ముందుగా వరుణ్ సందేశ్ని సంప్రదించారట. కానీ చూస్తే నితిన్ చేతిలోకి ఆ మూవీ వెళ్ళిపోయింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాని నటించిన మూవీ భీమిలి కబడ్డీ జట్టు మూవీ కూడా వరుణ్ సందేశ్ చేయాల్సిందే. ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. ఈ మూవీ కూడా వరుణ్ సందేశ్కి దక్కలేదు. ఇవన్నీ దురదృష్టాలు. అయితే ఆయన రిజెక్ట్ చేసిన మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. వరుణ్ సందేశ్ గారి తండ్రి కొడుకు చిత్రాలను మేనేజ్ చేసేవారట. స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలో వరుణ్ సందేశ్, ఆయన ఫాదర్ ఇద్దరు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఆ విధంగా ఆయనకు మూవీస్ తగ్గుతూ వచ్చాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకున్నారు. నేను చేసిన చిత్రాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు, అంతే, నానే నాకు నా ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఆయన ఫీలింగ్స్ని ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.